ఆప్షన్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెన్సని బియ్యం, డాక్టర్ రైస్. ఆమ్దాల ఎమ్మెల్యే కోన రవికుమార్ అన్నారు. మాట్లాడదాం సార్. మహానాడు రాయలసీమలో అందులోనూ కడపలోనూ పెట్టారు. ఎలాంటి స్పందన కనబడుతుంది? నిన్న ఈరోజు భారీగా కార్యకర్తలు ప్రజలు తరలి వచ్చారు. మా తెలుగుదేశం పార్టీకి కడపైనా ఒకటే, అంబాజీపేట అయినా ఒకటే. ఎక్కడైనా ఇది తెలుగు జాతిది, తెలుగు జాతి కోసం పెట్టినటువంటి పార్టీ ఇది. తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని కాపాడాల్సినటువంటి పార్టీ ఇది. తెలుగువాడిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించిన పార్టీ ఇది. తెలుగువాడి ఆత్మాభిమానాన్ని ఎలా రక్షించుకోవాలో నేర్పినటువంటి పార్టీ ఇది. కాబట్టి మాకు కడప కాదు, పులివెందులైనా ఒకటే, కడపైనా ఒకటే, అంబాజీపేట అయినా ఒకటే. అంటే మేము పులివెందులోనైనా రేపు పెడతాం, జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు పెడతాం. కాబట్టి ఇది మాది. ఇది ఏదో వైఎస్ఆర్ అడ్డా ఈ అడ్డాలు కాదు, ఇది తెలుగు జాతి అడ్డా. తెలుగు జాతి అంటేనే తెలుగుదేశం. తెలుగుదేశం నలుమూలలా ఉంటుంది. కడప అయినా సరే, పులివెందులైనా ఎక్కడైనా సరే మాకు ఒకటే. రేపు జగన్మోహన్ రెడ్డిని పులివెందుల నుంచి కూడా పంపించే రోజులు దగ్గరికి వచ్చాయి. ఈరోజు ఇక్కడ ప్రజలు నిర్ణయించుకున్నారు. నేను అడుగుతాను, ఇక్కడ ఏదో చూశాను, నేను కడప ఎప్పుడు రాలా. ఈసారి వచ్చి చూసేటప్పుడు ఏదో 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి అంతా ఇంత చెప్పాడు కదా, పోనీ రాష్ట్రం అంతా నాశనం చేశాడు, కనీసం ఎక్కడైనా ఇరిశాడేమని చూసా. ఇక్కడ చూసా నాకేం కనిపించలా. అంటే మురికి కోపంగా తయారు చేశారు. తండ్రి 5.5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడు, కొడుకు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడు. ఏం చేశారు ఇక్కడ? అసలు కడపకాయ బాగు చేయలేని వాళ్ళు ఈ రాష్ట్రాన్ని ఏం చేస్తారు, ఈ జాతికి ఏం చేస్తారు, ఇక్కడ ఉన్నటువంటి యువతరానికి ఏం చేస్తారు వీళ్ళు? కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఉండాల్సిన స్థానం పులివెందులో, కడప కాదు, జన్మస్థానం ఒకటి ఉంది. శ్రీకృష్ణుడు జన్మస్థానం, ఆయన అక్కడికి చేరాలి. పాపం అక్కడ శ్రీకృష్ణుడు కూడా వెయిట్ చేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ పులివెందులు కూడా ఆయన అనర్హుడు. అసలు ప్రజల మధ్యన ఉండడానికి అనర్హత ఉన్నటువంటి వ్యక్తి ఎవడైనా ఉన్నాడంటే జగన్మోహన్ రెడ్డి. మీ పార్టీకి సంబంధించి ఈరోజు జాతీయ అధ్యక్షుడిగా మరోసారి చంద్రబాబు గారు యాక్టింగ్ కాబోతున్నారు. కానీ లోకేష్ గారి పాత్ర ఏంటి, ఎలాంటి పదవి ఇవ్వబోతున్నారు, ఏ అనౌన్స్మెంట్ రాబోతుందని చాలామంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక్కడ మీరు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు జాతీయ అధ్యక్షులుగా మరొకసారి ఈరోజు ఆయన బాధ్యతలు తీసుకుంటున్నారు. లోకేష్ బాబు గారి పాత్ర నేను అదే గతంలో కూడా చెప్పాను, నిన్న కూడా చెప్పాను. ఎన్టీ రామారావు గారు ఒక చరిత్ర, చంద్రబాబు నాయుడు గారు వర్తమానం, భవిష్యత్తు నారా లోకేష్. నేను చెప్తా భవిష్యత్తు అనే చెప్తున్నా. భవిష్యత్తు అంటే ఈరోజు కాదు కదా, రేపటి తరం మా నాయకుడు. రేపు ఈ పార్టీని కానీ, ఈ ప్రభుత్వాన్ని కానీ రేపు మళ్ళీ ప్రజల చెంతకి తీసుకెళ్లేటటువంటి నాయకుడు. అయితే ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పుడు ఉన్న విధి విధానాలు, కాల పరిస్థితులు వేరు, ప్రజల అవసరాలు వేరు, ఆకాంక్షలు వేరు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత టెక్నాలజీని వినియోగంలోకి తీసుకొచ్చాం. ఈ సేవ పెట్టాం, మీ సేవ పెట్టాం. రేపు లోకేష్ బాబు గారి నాయకత్వంలో టెక్నాలజీని అనుసంధానం చేస్తున్నాం. వినియోగానికి, అనుసంధానానికి ఎంత తేడా ఉంది? కాబట్టి రేపు అనుసంధానం చేయము. ఈ అనుసంధానం ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల అవసరాలు ఈరోజు కాలానుగుణంగా, ఈరోజు ప్రపంచంలో జరుగుతున్నటువంటి నవీకరణకు అనుగుణంగా ప్రజల ఆకాంక్షలు మారుతున్నాయి, ప్రజల అవసరాలు మారుతున్నాయి. అవసరాలకు అనుగుణంగా పార్టీని తీర్చిదిద్దుకొని ఎప్పటికప్పుడు ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడమే తెలుగుదేశం పార్టీ ప్రధానమైనటువంటి సిద్ధాంతం. ఆ దిశగా రేపు మా యువనాయకుడు లోకేష్ బాబు గారు అన్ని కార్యక్రమాలతో కూడా ఆయన ముందుకు నడిపిస్తాడు. రేపు సభ జరగబోతుంది. ఈ 2 రోజులు మీరు ఊహించిన విధంగా కార్యకర్తలు ప్రజలు వచ్చారు. రేపు మీరు పెట్టుకున్న టార్గెట్ మించిపోయే అవకాశం అనుకుంటున్నారు. పాపం జగన్మోహన్ రెడ్డి కులుకుంటా ఉన్నాడు అక్కడ కూర్చొని. వాళ్ళందరూ ఏమనుకున్నారంటే వైఎస్ఆర్ వాళ్ళు వర్షం వస్తుందిలే, మహానాడు జరగదులే. మా మహానాడుకు ఒక ప్రత్యేకత ఉంటుంది. మహానాడుకు ముందు వర్షం వస్తుంది చల్లదనం చేయడానికి. మహానాడు జరిగే రోజుల్లో మహానాడు ఎప్పుడు కూడా ప్రశాంతంగా చల్లగా జరుగుతుంది. బహుశా నాకు తెలిసి 40 సంవత్సరాల చరిత్రలో ఇంత చల్లటి గాలిలో, ఇంత చల్లని వాతావరణంలో మహానాడు జరగడం కడపలోనే జరిగింది. అంటే మంచి వాళ్ళు వస్తే ఎప్పుడు మంచి జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి లాంటి అరాచక వ్యక్తి, ఫ్రాక్షన్ నడిపినటువంటి వ్యక్తి, మర్డర్లు చేయించినటువంటి, సొంత బాబాయినే మర్డర్లు చేయించినటువంటి వ్యక్తులు వీళ్ళు పార్టీలంటే ప్రజాస్వామ్యాన్ని అడ్డం పెట్టుకొని ఒక కిరాతకుడు, ఒక క్రిమినల్ ఈరోజు రాజకీయ పార్టీలు పెట్టి చేస్తున్నారు. అందుకని ఈరోజు ప్రజాస్వామ్యాన్ని ఏదైతే అడ్డం పెట్టుకుంటున్నారో ఒకసారి మనం రాజ్యాంగాన్ని కూడా ఈ విషయాల్లో కూడా సవరించాల్సినటువంటి అవసరం ఉంది. క్రిమినల్స్ రాజకీయాల్లోకి రాకూడదు. ఈరోజు మేము తలపడుతుంది ఒక రాజకీయ పార్టీతో కాదు. ఈరోజు మేము తలపడుతున్నది ఒక రాజకీయ సిద్ధాంతాలతో ఉన్నటువంటి వ్యక్తితో కాదు, ఒక క్రిమినల్తో, క్రిమినాలజీలో పండిపోయినటువంటి వ్యక్తితో మేము ఫైట్ చేస్తున్నాం. కాబట్టి వ్యవస్థల్ని క్రిమినల్తో వ్యవస్థీకృతం చేశారు, క్రిమినాలజీతో వ్యవస్థీకృతం చేశారు.
అటు వ్యక్తితో మేము పోరాడుతున్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా అంతిమ విజయం ప్రజాస్వామ్యానిదే. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సార్. మొత్తంగా అంతిమ విజయం ప్రజాస్వామ్యదని కోన రవికుమార్ చెప్తున్నారు. ఖచ్చితంగా రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నారు. పార్టీని లోకేష్, భవిష్యత్ ఆశాకిరణ లోకేష్ అని కోన రవికుమార్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో రాజేష్ ఆర్టీవీ, మహానాడు నుండి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.